just after Christmas. It was a very sad day for us. We are very proud for the liberalization, privatization, globalization. We think that it is a PV Narasimharao, ఖచ్చితంగా PV Narasimharao. కానీ ఆ PV Narasimharawకి టెక్నికల్ అడ్వైజెస్, ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది, ఎలా చేస్తే మనం ముందుకెళ్తాము అని ప్రాపర్ గైడెన్స్ ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఒక 2004 నుంచి 2014 వరకు ఒక 10 years కాలంలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉండాలి, ఒక స్టేట్స్మెన్షిప్ ఎలా ఉండాలి, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఇలా ఉండాలి, ఒక డిప్లొమసీ అనేది ఇలా చేయాలి, ఒక రూల్ చేయాలంటే ఇలా చేయాలి. సో 2004 నుంచి 2014 వరకు అతను చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, నెంబర్ 1 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అది రైట్ టు వర్క్ ఇచ్చాడనమాట. నెంబర్ 1 ఉపాధి హామీ పథకం అని అంటాము. రెండోది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఎవరైతే వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉన్నాయో, ఎస్టీస్, ట్రైబల్స్, ఫారెస్ట్ డ్వెల్లర్స్కి హక్కులు కల్పించాడు వాళ్ళ భూముల మీద. దట్ ఈస్ అగైన్ ద మన్మోహన్ సింగ్. నెక్స్ట్ ద రైట్ టు ఫుడ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, హక్కు, ఫుడ్ గ్రెయిన్స్ మీద హక్కు, ఎవరు కూడా పస్తులు పడుకోకూడదని చెప్పేసి అతను చేసినటువంటి మహనీయమైనటువంటి చట్టం రైట్ టు ఫుడ్. అదొకటే కాదు, కరప్షన్ ఎలాగైనా అరికట్టాలని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005, ఆ చట్టం చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారు. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్, విపరీతమైనటువంటి ల్యాండ్ అక్విజిషన్ అవుతూ ఉంటాయి, గవర్నమెంటే చేసింది. సో గవర్నమెంట్ చేసినప్పుడు కూడా ల్యాండ్ అక్విజిషన్కి ప్రాపర్ కంపెన్సేషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఉండాలని చెప్పినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్. సో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎంతగానో మనం కొలుస్తామో, అట్ ద సేమ్ టైం దేశం యొక్క అభివృద్ధిలో, ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ కోసం వాళ్ళ యొక్క అభివృద్ధిలో పాల్పడినటువంటి మన్మోహన్ సింగ్ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీఆర్ హ్యావింగ్ ఎ డీప్ కండోలెన్సెస్ ఫ్రమ్ ది విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫ్రమ్ ద స్టాఫ్ అండ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టాఫ్, ఒక 30 seconds we will keep silent.